కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ అల్వాల్ పంచశీల కాలనీలో ఇంట్లో ఉరివేసుకుని రూపాదేవి మరణించినట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహాన్ని కోంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. భార్య మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే సత్యం విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రూపాదేవికి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అంటే కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో ఈ తీవ్ర విషయం అని చెప్పేసి, ఎందుకంటే ఆమె భార్య నిన్న రాత్రి 10:10 ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అప్పటికే మేడిపల్లి సత్యం తన నియోజకవర్గానికి వచ్చి కరీంనగర్ లో ఉన్న సమయంలో ఈ వార్త అందింది. దాంతో ఆయన జర్మనీ గానీ డ్రైవర్ గానీ లేకుండానే సొంతంగా ఆయనకు వాస్తవానికి హెచ్ఈవి వెహికల్స్ కూడా నడపడం కొద్దిగా కష్టం. అలాంటి పరిస్థితులు ఆయన వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్. ఈ క్రమంలో మొత్తంగా ఈ విషయాల వార్త మాత్రం వాళ్ళ ఇంట్లో పూర్తిగా కొంత కలకలం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళిద్దరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పరిచయమైనారు. వీళ్ళిద్దరు కూడా కులాంతర వివాహము. ఈ క్రమంలో ఒక గత కొద్ది రోజుల క్రితమే వీళ్ళు తీర్థయాత్రలకు అదేవిధంగా బయట కొంత తిరిగి పెట్టడం అయితే నిన్న మాత్రం కొంత ఏదో చిన్న గొడవైనట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొంత విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆత్మహత్య జరిగించిందనే కోణంలో అయితే అనుమానిస్తున్నారు. బట్ మొత్తంలో పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె తన ఇంట్లో అంటే అల్వాల్లోని పంచశీల కాలంలో తన ఇంట్లో ఉరివేస్తూ ఆత్మహత్య చేసుకోవాలి. ఈ క్రమంలో మొత్తం మీద దీని వెనుక ఏం జరిగిందని ఒక దర్యాప్తు అయితే కొనసాగుతుంది. వీళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. ఒక పాపతో పాటుగా ఒక బాబు ఉన్నారు. సో ఈ క్రమంలో ఈమె ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం, ఆమె గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తారు వికారాబాద్ లో. కాబట్టి మొత్తం ఎంత కారణాలు ఏంటి అనే ఒక పరిశోధన అయితే కొనసాగుతుంది. మరి పోలీసులు ఏం చెప్తారనే దాన్ని బట్టి ఈ యొక్క ఉత్కంఠమైతే మరొక వైపు ఒక విషయాలను కూడా మనకు కల్పిస్తుంది. థ్యాంక్ యూ రమణ.